హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు మొక్కలకి నేను ఎటువంటి ఎరువులు ఇస్తాను, నెలకు ఒకసారి ఇచ్చే ఎరువు ఏంటి చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, గులాబీ మొక్క చూడండి ఎంత బుషీగా పెరిగింది, అలాగే ఎన్ని మొగ్గలు వచ్చాయో. నేను ఇచ్చే ఈ ఎరువు ప్రతి మొక్కకు కూడా మనం చాలా సింపుల్గా ఇవ్వచ్చండి. మన గార్డెన్లో ఏ మొక్కకైనా సరే నెలకు ఒక్కసారి ఈ ఎరువు అనేది ఇచ్చామంటే మొక్కలు మంచి క్రాప్నైతే అందుకోవచ్చండి. పువ్వులు కానివ్వండి, లేదంటే వెజిటేబుల్స్ కానివ్వండి, పండ్ల మొక్కలు కానివ్వండి, ఏ మొక్కలైనా సరే మనం నెలకు ఒక్కసారి అనేది ఈ ఎరువు అనేది ఇచ్చామంటే సరిపోతుందండి. అందులో ఈ చలికాలం మనం ఈ ఎరువు తప్పనిసరిగా ఇచ్చామంటే పువ్వులు కానివ్వండి, కాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి విపరీతంగా అయితే కాస్తాయండి. చూసారు కదా, ఈ మట్టినంతా కూడా గులాబీ మొక్కలు ఏ మొక్కలైనా సరే కుండీలలో ఉన్న మొక్కలు కానివ్వండి, కింద ఉన్న మొక్కలు కానివ్వండి, మట్టి అంతా కూడా ఇలా గుల్లగా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నేను వేసుకునే ఎరువు అనమాట. ఇదేంటి అంటే గొర్రెల ఎరువు అండి. ఈ చలికాలంలో ఈ ఎరువు ఇచ్చామంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో చాలా మనకి పశువుల ఎరువులో ఎన్ని పోషకాలు ఉంటాయో అంతకు మించి ఉంటాయి. కాకపోతే ఎక్కువ ఇచ్చామంటే మొక్క వేడికి చనిపోయే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఒక సైడు గొయ్యలాగా తీసి గోతిలో ఇలా వేసాను కదా, అలా ఇవ్వచ్చు. లేదంటే ఇలా సాయిల్ మొత్తం కూడా లూజ్ చేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. సాయిల్లో మనం ఎప్పుడు కూడా పైన చల్లకూడదు ఏ ఎరువైనా సరేను. ఈ ఎరువు అయితే మనం వాటరింగ్ చేయంగానే పైకి తేలుతుంది అనమాట. అలా కాకుండా మనం ఇలా సాయిల్లో కానివ్వండి, లేదంటే ఒక పక్కన మట్టి తీసి మట్టిలో కప్పెట్టేసేయండి. మంచిగా నేరుగా వేర్లకు అనేది అందుతుంది. ఎక్కువ మోతాదులో అయితే వేయకండి, 1-2 గుప్పెళ్ళు అయితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ గొర్రెల ఎరువు ఎక్కువ వేడి శాతం అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ వేసామంటే మొక్కలు ఆ వేడికి తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉంటుంది. వేర్లు నేరుగా మాడిపోతాయి అన్నమాట, చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువగా ఇచ్చుకోండి. మొక్కను బట్టి, మొక్క సైజుని బట్టి అయితే ఈ ఎరువు మనం ఇవ్వచ్చు. చూసారు కదండి, నేనైతే నా మొక్కలన్నింటికి కూడా ఇలాగే ఎరువు ఇచ్చానండి. మీరు కూడా మీ గార్డెన్లో నెలకు ఒక్కసారి ఇవ్వండి. ఎంత కాపునైతే ఎన్ని పువ్వులను, ఎన్ని వెజిటేబుల్స్ను చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.